మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఇతర మున్సిపాలిటీల్లో వార్డులో ఉన్న జనాభా మరియు కులగణన ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని మరియు ముసాయిదా ఓటర్ లిస్టులో ఉన్న తప్పులను సవరించాలని కోరుతూ ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ జిల్లాలో కార్పొరేషన్ మరియు ఇతర మున్సిపాలిటీల్లో జనాభా ప్రాతిపదికన వార్డులో రిజర్వేషన్లు కేటాయించాలని, అదేవిధంగా ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ పురపాలిక చట్టం 2019 ప్రకారం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్రం రమేష్, కుర్రే చక్రవర్తి, మోతే సుజాత, బియాల సతీష్ రావు, బోయిని దేవేందర్, సామ్రాజ్ రమేష్, మద్ది సుమన్ మరియు తదితరులు పాల్గొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మంచిర్యాల జిల్లాలోని కార్పొరేషన్, అదేవిధంగా మంచిర్యాల జిల్లా ఉన్న మున్సిపాలిటీల అన్నిట్లలో కూడా ఏదైతే తెలంగాణ పురపాలక సంఘం చట్టం ఏదైతే ఉందో 2019 తెలంగాణ మున్సిపల్ యాక్ట్ ప్రకారము రిజర్వేషన్లు వార్డు వైజ్ కానీ డివిజన్ వైజ్ కానీ రిజర్వేషన్స్ని పాపులేషన్ బేసిస్ మీద, అంటే ఆ డివిజన్లో ఏ కమ్యూనిటీ ఉన్నది ఆ డివిజన్లో ఆ కమ్యూనిటీ వైజ్ దాన్ని పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేసినాక అక్కడ జనాభాలో ఉన్న ఆధారంగా రిజర్వేషన్స్ ఇవ్వాలి అని ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి వారికి తెలియజేయడం జరిగింది. ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి, అధికార పార్టీ రిజర్వేషన్లు డిసైడ్ చేస్తున్నదని. ఈ అపోహలన్నీ కూడా దూరం చేసి చట్టం ప్రకారం ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారము జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ప్రకటించాలి. జనాభా ఏ వార్డులో ఎంత ఉందనేది జనాభా అనేది కూడా ప్రకటించి దాని బేసిస్ మీద రిజర్వేషన్స్ ని డిసైడ్ చేయాలని ఇలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిసి వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.